అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ రాధే గోదా. మేమైతే ఇప్పుడు అమ్మవారి గుడి దగ్గరైతే మళ్ళీ నీట్ చేయడానికైతే వచ్చామండి. చూడండి ఎంత వేపాకు రాలిందో. ఇది వేపాకు రాలే కాలం కాబట్టి, చెట్లు ఆకులు రాలే కాలం కాబట్టి అలా రాలుతుందనమాట. అక్కడ కనిపిస్తున్నాయి కదా బ్రాహ్మణుల ఇళ్ళనమాట. ఇప్పుడైతే మా ఊర్లో లేరు. ఒకప్పుడు ఉండేవాళ్ళనమాట. చూడండి ఇదంతా నీట్‌గా చేస్తున్నాము. మళ్ళీ చెప్తున్నాము, మీరందరూ చూసి మమ్మల్ని మేము గొప్ప అని చెప్పుకోవడానికైతే మేము వీడియో చేయట్లేదండి. మాకొక సంకల్పం ఉంది. ఆ సంకల్పం నెరవేరడం కోసమే మేము ఈ వీడియో స్టార్ట్ చేసినాము. అలాగే మంచి పనులు చేసే వాళ్ళని చాలామంది డిస్కరేజ్ చేస్తున్నారు. అలాంటి వాళ్ళ కోసమే ఈ వీడియో చేస్తున్నాము. ఎందుకంటే దేవుని అనుగ్రహం ఉంటే వాళ్ళకి ఎలాంటి లైఫ్ వస్తది అనేది చూపించాలి. అందుకోసం మీరు మాకు సపోర్ట్ చేయాలి. మా ఛానల్ సక్సెస్ కావాలి. ఆ సక్సెస్సే మమ్మల్ని ఎవరైతే అన్నారో వాళ్ళకి సమాధానం కావాలి. ఇదే అండి నేను ప్రతిసారి చెప్తునేది ఇదే. మీరు థంబ్‌నెయిల్ చూశారు కదా! పరనింద మహాపాపం. ఎందుకంటున్నానంటే రామాయణంలో జరిగిన ఒక కథ చెప్తాను వినండి. కథ కాదు నిజంగా జరిగిందే. రాముల వారు అడవికి బయలుదేరుతారు. రాముల వారు, లక్ష్మణ వారు, సీతామాత. అప్పుడు బయలుదేరినప్పుడు ఏమైతుందంటే ఒక కుటీరంలో ఉన్నప్పుడు సీతాదేవికి ఒక బంగారు జింక కనిపిస్తుంది. ఆ జింక కావాలి అని చెప్పేసి రాముల వారిని అడుగుతుంది. రాముల వారు ఏమనుకుంటారంటే సీతాదేవి నాతో పాటు వచ్చింది. తను అడిగిన కోరిక నేను నెరవేర్చాలి. తను ఏది ఇది కావాలి అని అడగలేదు కాబట్టి నేను వెళ్ళి ఆ జింకను తీసుకొని రావాలని చెప్పేసి వెళ్తుంటాడు. అంతకన్నా ముందే లక్ష్మణస్వామి చెప్తారు, లేదన్నయ్య అదేదో మాయలా ఉంది అని చెప్పేసి. కానీ రాముల వారు వినరనమాట. లేదు నేను తెస్తానని చెప్పేసి ఆయన వెళ్తారు. అప్పుడు లక్ష్మణస్వామిని సీతమ్మకి తోడుగా ఉండమని చెప్పేసి రాముల వారు వెళ్ళిపోతారు. వెళ్ళిన తర్వాతకి ఏమైతది, అక్కడ మారీచుడు ఏం చేస్తాడు, జింక రూపంలో ఉన్న మారీచుడు, హా లక్ష్మణ, హా లక్ష్మణ అని చెప్పేసి అంటాడు. అప్పుడు సీతాదేవి భయపడిపోతుందనమాట. అరే ఏంటి రాముల వారు అక్కడ లక్ష్మణ అంటున్నారంటే రాముల వారికి ఏదో అయ్యింది అని చెప్పేసి లక్ష్మణ స్వామికొచ్చి చెప్తుందనమాట. లక్ష్మణ మీ అన్నయ్యకి ఏదో జరిగినట్టుంది నువ్వు తొందరగా వెళ్ళు అని చెప్పేసి. అప్పుడు లక్ష్మణ స్వామి ఏమంటాడంటే, ఏం లేదు వదినా, అన్నయ్య ఎలాంటివాడో మీకు తెలుసా? ఎంతమంది రాక్షసులను సంహరించినాడో. అలాంటిది ఇదొక్కదానికి ఆయన బలం సరిపోదనుకుంటున్నావా? ఏం కాదు ఆయన క్షేమంగా తిరిగి వస్తారని చెప్పేసి అంటాడనమాట. కానీ సీతాదేవి అంటే లేదు ఏదో జరుగుతున్నట్టుంది లక్ష్మణ వెళ్ళు వెళ్ళు అని చెప్పేసి చాలాసేపు ఆయనను బ్రతిమలాడుతుంది. లక్ష్మణ స్వామికి తెలుసు రాముల వారి యొక్క బలమేంటి అని చెప్పేసి. కాబట్టి ఆయన ఎలాగైనా విజయం సాధించుకొని వస్తాడని చెప్పేసి ఆయన సైలెంట్‌గా ఉంటాడు. కానీ సీతామాత మాత్రం ఒప్పుకోదనమాట. లేదు లక్ష్మణ వెళ్ళు, వెళ్ళు అని చెప్పేసి అంటుంది. అయినా కూడా లక్ష్మణస్వామి మీరేమన్నా అనుకోండి వదిన నేనైతే వెళ్ళను. నేను మీకు తోడుండాలి. అది రాముల వారి ఆజ్ఞ. నేను రాముల వారి ఆజ్ఞ ధిక్కరించనని చెప్పేసి అంటాడనమాట. ఇంకా సీతాదేవికి అర్థం కాదు. ఎందుకంటే ఆమె సీత లక్ష్మీ మాతనే. కానీ మానవ రూపంలో ఉంది కాబట్టి అరే! తన భర్తకి ఏదో అయిపోతుందని అలజడి ఆమెకి ఎక్కువైపోయిందనమాట. ఇంకా లక్ష్మణస్వామి వెళ్ళేటట్టు లేరు. ఈయనని ఎలాగైనా పంపించాలని చెప్పి సీతాదేవి ఏమంటది, లక్ష్మణ మీరిప్పుడు వెళ్ళాలి. వెళ్ళకపోతే గనక నా మీద నీకేదో దురుద్దేశం ఉంది కాబట్టి వెళ్ళలేదని నేను అనుకుంటున్నాను అని చెప్పేసి అంటదనమాట. అప్పుడు లక్ష్మణస్వామి, తల్లి ఎందుకు ఆ మాట అంటున్నారు? మీరు నాకు తల్లి లాంటి వారు అట్లా అనొద్దు. సరే మీ మాట కోసమైనా సరే నేను అన్నయ్య దగ్గరికెళ్తానని చెప్పేసి అంతే చుట్టూరు ఇట్లా గీసి లక్ష్మణస్వామి వెళ్తాడు. వెళ్ళిన తర్వాతకి ఇంకా అక్కడ మామూలే మారీచుడు మామూలుగా మాయమైపోవడము. మారీచుడిని చంపేస్తాడు. బాణమేస్తాడు. తర్వాత తెలుస్తది రాముల వారికి ఆయన మారీచుడు ఇది మాయ అని చెప్పేసి. ఆయన తిరిగేసి వస్తున్నాడు. లక్ష్మణస్వామి ఎదురుంగా వస్తాడు. ఏంటి మీ వదినమ్మకి తోడు లేకుండా వచ్చేస్తున్నావు అని చెప్పేసి రాముల వారు లక్ష్మణస్వామిని అడుగుతారు. అప్పుడు ఇట్లా జరిగిన విషయం అంతా చెప్తారనమాట. లేదు మనం ఇంకా వెళ్ళాలి. ఇది మాయ. అక్కడ సీతాదేవిని కూడా ఎవరో ఒకరు ఏదో ఒకటి ఆమెకేదో ఆపద కలిగింటదని చెప్పేసి స్పీడ్‌గా వచ్చేసరికి అప్పటికే రావణాసురుడు సీతాదేవిని తీసుకొని వెళ్తాడు. ఇది ఎందుకు చెప్తున్నానంటే పరనింద మహాపాపం. తర్వాత సీతాదేవికి ఎలాంటి పేరొచ్చింది? సీతాదేవి లంకలో ఇన్ని నెలలు ఉండి వచ్చింది అనే అపనింద పడాల్సొచ్చింది. ఎందుకు? ఇక్కడ లక్ష్మణస్వామికి ఆమె ఒక నింద వేసింది. లక్ష్మణస్వామి మనసులో ఎలాంటి దురుద్దేశం లేదు. కానీ సీతాదేవి ఏమనింది? లక్ష్మణ నా మీదకి నీకు దురుద్దేశం ఉంది అని. అంటే ఆమె మనస్ఫూర్తి కూడా అనలేదు. అంటే ఆ మాట అంటే కానీ లక్ష్మణస్వామి వెళ్ళడు. అప్పుడు గాని నా మనసు అలజడి తగ్గదు అని చెప్పేసి ఆమె మనస్ఫూర్తిగా అనింది కాదు. అనకున్నా గూడా అన్నందుకు ఆ మాటకు ఆమె ఆ పరనిందకి ఈమె నింద పడాల్సొచ్చింది. ఇప్పుడు లక్ష్మణస్వామికి ఆ పరనింద ఏసిందామె. లేని అబాండం ఏసింది ఆయన మీద. ఆమెకు కూడా అలాంటి అబాండమే జరిగింది.
లంకలో ఇన్ని రోజులు ఉండేసొచ్చింది. ఆమె అపవిత్రురాలు అన్నట్టు. అంటే సాక్షాత్ శ్రీ లక్ష్మీదేవి ఆమె. ఎన్ అసలామె లక్ష్మీ మాత. ఆమెకే తప్పలేదు పరనింద యొక్క పాపము. హ్మ్. అలాంటిది ఇప్పుడు మన సమాజంలో ఎలా ఉన్నారండి? ఎవ్వరు చూడు పరనింద, 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 పరనింద. ప్రతి ఒక్కరు ఇదే. వాళ్ళకేం జరిగింటదో తెలీదు. వీళ్ళు మాత్రం ఎన్నెన్నో అనేసుకొనింటారు. అది మహాపాపం. ఈ జన్మొచ్చింది పక్క వాళ్ళ గురించి అనుకోవడానికి కాదు మనకి. మంచి జన్మ వచ్చినప్పుడు దైవధ్యానం చేయాలి. కనీసం దైవధ్యానం చేయనప్పుడు చేయకున్నా పర్వాలేదు. మంచి మాటలన్నా మాట్లాడుకోండి. అనవసరంగా ఒకరిని అనడానికి కాదు గదా మనకి జన్మ వచ్చింది. మంచిగా పిల్లలతో మంచిగా ఉండండి. ఇంటి పక్క వాళ్ళతో మంచిగా మాట్లాడుకోండి. వాళ్ళ విషయాలు మీరు, మీ విషయాలు వాళ్ళకి చెప్పుకోండి. అంతేగాని ఎంతసేపు అమ్మలక్కలంతా కూర్చుంటారు. వాళ్ళిట్ట, వీళ్ళిట్ట, వీళ్ళింటిలో ఇలా జరిగింది, వాళ్ళింట్లో అది జరిగింది, వాళ్ళు ఈరోజు కొట్లాడుకున్నారు, వాళ్ళిద్దరు విడాకులు తీసుకుంటున్నారంట. ఇవన్నీ అవసరం లేదు ఆ మాటలన్నీ. ఆ మాటలే కాకుండా దానికి తోడు ఇంకా కొన్ని కల్పించుకొని మాట్లాడేస్తారనమాట. అది మహాపాపం. అదే ఆ పాపం సీతాదేవికి తప్పించుకోలేదు. సీతాదేవి తప్పించుకోలేదంటే ఆఫ్టర్ ఆల్ మనం ఎంత చూడండి. ఎంత పవిత్రమైనది సీతామాత. అది మనస్ఫూర్తిగా అన్న మాట కాదు. మనస్ఫూర్తిగా అనకున్నా గూడా ఆమెకి ఆ నింద వచ్చిందంటే ఇంక మనం ఎట్లా ఆలోచించండి. మనం ఎంత పవిత్రంగా ఉండాలి, ఎలా మాట్లాడాలి, ప్రతి విషయంలో ఆచితూచి మాట్లాడడం నేర్చుకోవాలి. ఇప్పుడు పనులకెళ్తుంటారు చేన్లకి, పొలంలో పని చేయడానికి. అక్కడ కూడా అంతే అంట. అందరి గురించి వాళ్ళిట్లా, వీళ్ళిట్లా, అది ఇదని మాట్లాడుతూనే ఉంటారంట. వాళ్ళకింకా పెళ్ళిళ్ళు కాలేదు, వీళ్ళకింకా పిల్లలు పుట్టలేదు. ఆళ్ళిట్లా, వీళ్ళిట్లా అవన్నీ అవసరం లేదు. చేన్లలో ఉంటారు. అందరూ చాలామంది ఒక 10, 20 మంది దాకా మనుషులు ఉంటారు. అప్పుడు మంచిగా రామాయణం మాట్లాడుకోండి. భాగవతం గురించి మాట్లాడుకోండి. భాగవతం, మహాభారతం, రామాయణం ఇంకెన్ని ఎన్ని ఉన్నాయండి అసలు మనకి జరిగిన విషయాలు అవన్నీ మాట్లాడుకోండి. రుక్మిణి కళ్యాణం ఉంది. శ్రీకృష్ణ వారికి రుక్మిణిమాతకి ఏ విధంగా వివాహం జరిగింది అవి. ఇప్పుడు సుబ్రహ్మణ్య స్వామి ఉన్నారు. సుబ్రహ్మణ్య స్వామికి, వల్లీమాతకి, దేవసేనకి ఎలా వివాహం జరిగింది అది మాట్లాడుకోండి. గజేంద్ర మోక్షం ఉంది. ఎట్లా గజేంద్రుడు నీళ్ళలోకి వెళ్ళినాడు, తర్వాతకి రావడానికి దేవుడిని ప్రార్థిస్తే ఆ దేవుడు అన్నీ మర్చిపోయి వచ్చి గజేంద్రుడిని కాపాడినారు. అవి గుర్తు చేసుకొని మాట్లాడుకోండి. సీతా కళ్యాణం మాట్లాడుకోండి. అసలు ఎన్ని లేవండి మనం మాట్లాడుకోవాలంటే. ఎంతసేపు సంసారమే. వాళ్ళిట్లా, వీళ్ళిట్లా, మా ఇంట్లో ఎన్ని డబ్బులున్నాయి, వాళ్ళ ఇంట్లో అన్ని డబ్బులున్నాయంట. వాళ్ళ ఇంట్లో ఎన్ని డబ్బులుంటేమి, మీ ఇంట్లో ఎన్ని డబ్బులుంటేమి. డబ్బులు అవసరమే. కానీ ప్రతిరోజు డబ్బుల గురించే మాట్లాడుకోవాల్సిన అవసరం లేదండి. అంటే అనవసరమైన మాటలనమాట ఇవన్నీ. అందుకే అన్నాను పరనింద మహాపాపమని. సాధ్యమైనంత వరకు అందరి గురించి మాట్లాడుకోకండి. అందరి గురించి ఆలోచించకండి. మీ గురించి మీరు ఆలోచించండి. మీరు బాగుండాలి అంటే మీరు మంచి మాటలు మాట్లాడాలి. మంచి పనులు చేయాలి. అట్లా ఉండాలనమాట. దైవధ్యానం చేయండి. కోటి పనులు వదిలిపెట్టుకున్నా సరే దేవుని దర్శనం చేసుకోవాలంట. అదొక్కటి పాటించండి. చాలా చాలా బావుంటుందనమాట. ఎందుకంటే అన్నీ మనకిష్టమైనటివి జరగవనమాట. కొన్ని ఇష్టం లేనివి కూడా జరుగుతుంటాయి. అప్పుడు మనం వాటిని ఏ విధంగా స్వీకరించాలి అనేది దేవుడు మనకి చెప్తాడనమాట. అంటే మనకి ఒక కష్టం వచ్చినప్పుడు ఏ విధంగా ధైర్యంగా ఉండాలి. మన వాళ్ళు, మన పక్కన ఉన్నవాళ్ళు మంచివాళ్ళా, చెడ్డవాళ్ళా అవన్నీ తెలీవనమాట. అందుకోసమే దేవుని కోసం కొద్ది టైం కేటాయించి ఆయన పాదాలు పట్టుకున్నామనుకో, ఆయన యొక్క చల్లని ఆశీర్వాదం మనకుంటది. చూడండి హనుమ ఎంత బావున్నారో. మేము ప్రతిరోజు చేసుకుంటాం హనుమ సేవైతే. అందరూ చేసుకోవాలి. ఇట్లా మేము పూజలు చేసుంటాం. కనీసం వచ్చి అట్లా నమస్కారం చేసుకోనికి గూడా రారు మనుషులు. అంటే ఎంత పనులుంటేమి. సరే ఆడవాళ్ళకైతే పనులుంటాయిలెండి ఇంట్లో పాపము. బయట చేసి లోపల చేయాలి. కొంతమంది ఇంట్లోనే ఉంటారు. వాళ్ళు కనీసం దైవ దర్శనం చేసుకుని అట్లా వచ్చి కొద్దిగా దేవుడిని దర్శించుకుంటే ఎంత బావుంటది. ఇప్పుడు మగవాళ్ళున్నారు. సాయంత్రము పనిలోకి వస్తారు. ఎక్కడికన్నా వెళ్లి రాని, వచ్చి ఇట్లా దేవుడిని దర్శించుకుంటే అయిపోతుంది. చూడండి మేము దీపాలు వెలిగించాము. ఎంత వెలిగిపోతున్నారు హనుమ. అట్లొచ్చి కూర్చొని జై శ్రీరామ్, జై హనుమాన్ అని అనుకుంటే అయిపోతుంది గదా! అట్లా ఎవ్వరు లేరనమాట. అంటే వాళ్ళుండరు, మమ్మల్ని ఉండనివ్వరు అన్నట్లు అనిపిస్తుంది. అంటే మంచి పనులు చేస్తున్నామంటే వేగతాళి చేయనీకి మాత్రం ఫస్ట్ స్థానంలో ఉంటారు మనుషులు. ఎందుకో ఏమో మరి. సాధ్యమైనంత వరకు మంచి పనులే చేయండి. మేమైతే ఇదే చెప్తాము. చెప్తున్నాను మళ్ళీ. సీతాదేవికే తప్పలేదు పరనింద యొక్క పాపం అనుభవించనీకే. తర్వాత మనమెంతో చూడండి. సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి. సాధ్యమైనంత వరకు అందరి గురించి మాట్లాడుకోకండి. అందరి గురించి మాట్లాడుకున్న మంచి మాట్లాడుకోండి. వాళ్ళ ఇంట్లో ఇలా జరిగిందంట. అవును. ఇట్లా అనుకోరు. దానికి ఇంకా కల్పించుకొని చెడుగా సృష్టించి దాన్ని అంత వ్యాపించేస్తున్నారనమాట. అట్లా వద్దండి. ప్లీజ్ అందరూ మంచిగా ఉండాలనైతే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చూడండి
మా చెల్లెలైతే హనుమకైతే హారతి ఇస్తుంది. మేమైతే చాలా చాలా అదృష్టవంతులమనైతే మేము అనుకుంటుంటామనమాట.